ఫారూక్ ఆ ఫోన్ హ్యాక్ అయిందని డౌట్ గా ఉంది, తెలుసుకోవడానికి ఏం ట్రిక్ ఏమైనా ఉందా? ఎవరు చెప్పలేని ట్రిక్ అయితే నేను చెప్తాను శివ, కానీ ఎందుకు అకౌంట్ ఎవరు ఫాలో చేసుకోవట్లేదు. నేను ఫాలో అవుతా, లైక్ చేస్తా, షేర్ చేస్తా. చాలా మందికి అయితే మన ఫోన్ హ్యాక్ అయిందా లేదా, లేదంటే మన ఫోన్ ఎవరో వాచ్ చేస్తున్నారు, మన మెసేజ్ ఎవరో రీడ్ చేస్తున్నారు, లేదంటే నేను ఎక్కడికైనా వెళ్తే ఆ ప్లేస్ వాళ్ళు చెప్పేస్తున్నారు, ఎవరితో మాట్లాడితే ఎవరితో చాటింగ్ చేస్తే చాటింగ్ చేశాను చెప్తున్నారు అని చెప్పి చాలా మంది డౌట్ ఉంటుంది. సో ఏంటంటే చాలా మందికి వైఫై కానీ లేదంటే మొబైల్ డేటా కానీ ఆన్ చేసిన తర్వాత డేటా మనం ఎంత వాడుతున్నాం అని చెప్పేసి ఇక్కడ షో అవుతూ ఉంటది. సో చూడండి ఇక్కడ KBS లో ఉంది. సో అంటే ఇప్పుడు వచ్చి నేను ఏ ఫైల్స్ అనేది ఓపెన్ చేయలేదు, అన్ని ఫైల్స్ కూడా క్లోజ్ చేశాను. సో ఓన్లీ ఇది ఒకటే ఉంది. సో దీనివల్ల KBS లో రన్ అవుతుంది. సో నా డేటా అనేది ఎక్కువ అనేది కన్జ్యూమ్ అవ్వట్లేదు. సో అలా కాకుండా మీరు MBBS లో ఎక్కువ వెళ్తుంది, మీ డేటా ఎక్కువ వాడకుండా అయిపోతుంది, రోజుకి 1 GB డేటా అయినా సరే తొందరగా అయిపోతుంది అని చెప్పి మీకు డౌట్ గా ఉంది అనుకోండి, మీ ఫోన్ ఖచ్చితంగా హ్యాక్ అవుతుంది అని చెప్పి దాని అర్థం. సెకండ్ టిప్ ఏంటంటే ఫోన్ లో సెట్టింగ్స్ లోకి వెళ్ళి యాప్స్ అని సెర్చ్ చేయండి. యాప్స్ అని సెర్చ్ చేసిన తర్వాత యాప్ మేనేజ్మెంట్ లోకి వెళ్ళిన తర్వాత ఈ యాప్స్ అన్ని మీకు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా మీ ఫోన్ లో ఉండే యాప్స్. ఇలా ఫోన్ లో ఉండే యాప్స్ కాకుండా ఇంకేమైనా మీరు ఇన్స్టాల్ చేయలేని యాప్లు కానీ ఇక్కడ ఏమున్నా అనుకోండి, దాన్ని అయితే అన్ఇన్స్టాల్ చేశాను. సో దీని వల్ల కూడా మీకు తెలుస్తుంది మీ ఫోన్ లో ఏదైనా ఎవరైనా తెలియకుండా యాప్ ఎక్కించడం, లేదంటే ఏదైనా లింక్ క్లిక్ చేసి మీ ఫోన్ లోని యాప్ ఏదైనా డౌన్లోడ్ అయిపోవడం, అది మీ మామూలుగా మీరు అప్లికేషన్స్ లో కనిపించదు, సెట్టింగ్స్ లోనే అయితే మీకు కనిపిస్తుంది. ఫాలో చేయకుండా చూస్తున్నారు.